సో గాయస్ ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ టాపిక్ అయితే న్యూస్ అయితే చూసుకున్నట్లయితే మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చరచ్చగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4 గోడల మధ్యలో ఉండాల్సిన గొడవ పబ్లిక్ అయిపోయింది. సో మీకు తెలిసిందే, నిన్న నైట్ ఏదైతే మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేయడం ఏదైతే జరిగిందో, ఇన్ఫ్యాక్ట్ దాడి అని చెప్పలేము. సో ఇక్కడ నేను అది కరెక్ట్ అంటలేదు. సో అది తప్పే మీడియా పైన దాడి చేయడం, కానీ మీడియాది కూడా కరెక్ట్ కాదు అలా ప్రాపర్టీలోకి వెళ్ళి క్వశ్చన్స్ అడగటం. సో ఇక్కడ నేను ఎవరి సైడ్ మాట్లాడతలేదు. నా ఒపీనియన్గా, యాజ్ ఎ కామన్ మ్యాన్గా నా ఒపీనియన్ చెప్తున్నాను. సో మనకి రీసెంట్గా తెలిసిన న్యూసే, మంచు మనోజ్ ఏమో అతనికి వాళ్ళ తండ్రి నుంచి అపాయం ఉందని కేసు వేయటం, తండ్రి మోహన్ బాబు గారు ఏమో మంచు మనోజ్ నుంచి అపాయం ఉంది, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి అతను కేసు వేయటం జరిగింది. సో ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చేసిందంటే మీడియా పైన దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ కన్క్లూషన్ ఏంటంటే, ఆల్రెడీ మనకి మంచు ఫ్యామిలీ అంటే కూడా ఒక మంచి రెస్పెక్టబుల్ ఫ్యామిలీయే. ట్రోల్స్ ఏం జరిగినా కానీ ఫ్యామిలీ అంతా ఏకంగా ఉండేవాళ్ళు. ఇండస్ట్రీలో మంచి పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీయే. సో ఇంట్లో జరుగుతున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా పబ్లిక్గా మంచు మనోజ్ గారు ఏదైతే ఉందో, ఇలా జరిగిన రీసెంట్స్ అన్ని వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల కొద్దిగా వాళ్ళు మెంటల్గా ఎంతైనా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఉంటారు, కొద్దిగా ఇరిటేషన్గా చిరాకుగా ఉంటారు. సో అసలే నిన్న కేసుల మీద కేసులు పెట్టుకొని బౌన్సర్ లేదు, 70 to 80 మెంబర్స్ అంట, ఎగ్జాక్ట్గా 70 to 80 మెంబర్స్ బౌన్సర్స్, అటు మంచు విష్ణు తరఫున బౌన్సర్స్ ప్లస్ ఇటు మంచు మనోజ్ తరఫున బౌన్సర్స్ ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. సో ఇలా జరుగుతూ ఉండగా, సో ఇలా పబ్లిక్గా ఈ పరమంత పబ్లిక్ అయిపోయేలేకే సో ఈ ఫ్రస్ట్రేషన్లో మోహన్ బాబు గారు ఉన్నారు. ఎందుకంటే అతను ఒక ఆడియో కాల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మోహన్ బాబు గారు. సో ఆడియో కాల్లో ఏమన్నారంటే, ఆల్రెడీ మీరు వినే ఉంటారు. సో దాంట్లో స్పష్టంగా అతను, అరే నిన్ను చాలా గారాభంగా పెంచాను, నీకు అడిగినవన్నీ ఇచ్చాను, వాళ్ళిద్దరికంటే నిన్నే బాగా చూసుకున్నాను అని చెప్పేసి ఆ ఆడియోలో కొద్దిగా మంచు మనోజ్ని కొద్దిగా హైలో పెట్టి చూపించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అయినాక నువ్వు మీ భార్య వైఫ్ మాట విని ఇలా తాగుడుకు అలవాటు పడిపోయి ఇలా నిందిస్తున్నావు అది అని చెప్పి. ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చేసి, మోహన్ బాబు గారికి మంచు ఫ్యామిలీకి ఈ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉంది, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీస్ మీద కూడా మంచు మనోజ్ కొన్ని అబద్ధాలు పబ్లిక్కి చెప్తున్నాడు, ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఆడియోలో కూడా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే, మనం ఫీజు కాలేజ్ యూనివర్సిటీ నడిపించాలంటే మామూలు మాటలు కాదు. ప్రొఫెసర్లు కూడా మనం ఎంతైనా శాలరీస్ పే చేయాలి, నడిపించాలంటే డబ్బులు కావాలి. సో మనం కొంత అమౌంట్లో ఫీజు అయితే తీసుకుంటున్నాం, చాలా వట్టికి అయితే ఫ్రీగా ఎడ్యుకేషన్ చదివిస్తున్నాం అని చెప్పేసి ఆడియో కాల్లో ఉంటుంది. ఇక మీడియా గురించి కూడా ఆడియోలో చెప్పడం జరిగింది. మీడియా బట్టి వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కోసమే చూసుకుంటారు. అవతల లైఫ్ పర్సనల్ మ్యాటరా ఏంది మ్యాటర్ అసలు జరిగింది వాళ్ళకి అనవసరం. ఏదైతే హైప్ వస్తుందో అదే టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఆడియోలో చెప్పడం అనేది జరిగింది. సో పూర్తి కన్క్లూషన్కి వస్తే, అటు అతను ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మోహన్ బాబు గారు ఇదంతా జరిగినాక. అదే టైంలో వీళ్ళు ఏదైతే మీడియా ఉందో, మీడియా అతని ప్రాపర్టీలోకి, ఏదైతే మంచు మోహన్ బాబు గారి ప్రాపర్టీలోకి వెళ్ళి ఒకటేసారి 10-15 మంది దాకా 20 మంది దాకా వెళ్ళి అతనే అసలే ఫ్రస్ట్రేషన్లో ఉంటే వెళ్ళిపోయి, ఎలా ఉన్నారు, మీ కుటుంబంలో ఇలా జరిగింది ఏందని సంథింగ్ క్వశ్చన్ చేస్తుంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అదొకటి రాంగ్ థింగ్. ఎందుకంటే పబ్లిక్లో పోలీస్ స్టేషన్ కానీ అవుట్ సైడ్ వచ్చినప్పుడు క్వశ్చనింగ్ చేయడం, రిపోర్ట్ చేయడం నో ప్రాబ్లం. బట్ అతని ప్రాపర్టీ లోపలికి వెళ్ళి ఏదో పర్మిషన్, వాళ్ళు గేట్ వేసినా కానీ గేటు తీసేసుకుని లోపలికి మరి వెళ్ళి రిపోర్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు, ఇది లిమిట్ క్రాస్ అంటారు. సో మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, అతను చెప్పాల్సింది, కానీ అతను మీడియా పైన దాడి చేసిన వల్ల ఏదైతే TV9 రిపోర్టర్ ఉన్నారో అతనికి హెడ్కి లెఫ్ట్ సైడ్లో కన్ను చోట బోన్ ఫ్రాక్చర్ అయిందంట. సో అది కంపల్సరీ సర్జరీ చేయాలన్నారు, 3 చోట్ల ఫ్రాక్చర్ అయిందన్నారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు, తప్పే అతను చేసింది. సో ఇది గైస్, ఇదైతే ఇద్దరు సైడ్ తప్పు ఉంది.